రోడ్డులోని శ్రీ దాసాంజనేయ స్వామి 75వ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డు రైల్వే ఫ్లైఓవర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి 75వ వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఆలయ శాశ్వత ధర్మకర్తలైన పల్నాటి సత్యనారాయణ, చోడే వెంకయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 75వ వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయం ప్రాంగణం రహదారుల విద్యుత్ కాంతులతో నిండాయి. హైదరాబాద్కు చెందిన దాసరి శ్రీహరి 34 అడుగుల అభయాంజనేయ స్వామి వారి బొమ్మను భక్తుల కోసం అందజేశారు. 34 అడుగుల ఆ బొమ్మ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పవనాచార్యులు మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ వజ్రోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, 25వ తేదీ ఆదివారం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, కావున భక్తులు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని భగవంతుని దీవెనలు పొందాలని కోరారు. జై శ్రీరామ. మన ఏపూరు గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 75వ హనుమత్ జయంతి వజ్రోత్సవాల్లో భాగంగా నిన్నటి నుంచి మొదలైనటువంటి వజ్రోత్సవాల్లో నిన్న మొదటగా మహాగణపతి హోమం ముగించుకొని ఈరోజు రెండో రోజులు అయినటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటలకు పంచామృత అభిషేకము, తదుపరి పుణ్యాహవచనము, తదుపరి సహస్రనామ దళార్చన పూజా కార్యక్రమం పూర్తయినవి. అలాగే సాయంత్రం భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత రేపటి రోజునటువంటి 23వ తారీఖు శుక్రవారము ఉదయం 9 గంటల నుండి స్వామివారు గ్రామ సేవగా మన ఏపూరు గ్రామంలోను, అలాగే సీతారాంపురము బాబులపాడు గ్రామంలో గ్రామ సేవగా రానున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి. అలాగే 24వ తారీఖు శనివారము ప్రదోష శని త్రయోదశి కావున ఎంతో శక్తివంతమైనటువంటి మన్యసూక్తంతో ఏకాదశి మన్యసూక్తంతో హోమం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంకు పాత్రలు కాగలరు. అలాగే 25వ తారీఖు ఉదయం ఆదివారము ఉదయం 11 గంటల నుండి కూడా మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క అన్న సంతర్పణ యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహంకు పాత్రలు కావాలని మా దాసాంజనేయ స్వామి వారి యొక్క కమిటీ సభ్యుల నుండి ఈ యొక్క మనవి. జై శ్రీరామ.